సో మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా ఈరోజు హార్ట్ ఆఫ్ ద డే అని చెప్పుకోవాలి. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక్కరూ నిరసన దీక్ష చేపడతా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అనేక దాడులను ఖండిస్తూ బీజేపీ ఒక్కరోజు దీక్ష చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఈరోజు విజయశాంతి, అదేవిధంగా ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ దీక్షలో పాల్గొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక అఘాయిత్యాలు మహిళలపై అవుతున్నాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిరంతరత పాలన వల్లనే ఈరోజు మహిళలపై అనేక దాడులంటూ కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. కేసీఆర్ బిడ్డనే కాపాడుకోలేకపోయాడు, తెలంగాణను ఏం కాపాడుతాడంటూ కూడా కాంట్రవర్సీ మాటలు వినబడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి. బీజేపీ రాష్ట్ర కార్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టినటువంటి ఒకరోజు దీక్ష కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ దీక్షలో ఈటల రాజేందర్, డికే అరుణ, విజయశాంతి, మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, వీళ్ళందరూ అంటే పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు కూడా ఇక్కడ పాల్గొన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏంటంటే ముఖ్యంగా మహిళల మీద బీఆర్ఎస్ పాలనలో జరుగుతున్నటువంటి దాడులు, ఆకృత్యాలు, అఘాయిత్యాల మీద నిరసనగా దీనికి సంబంధించి చేశారు. మహిళా రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు, ఏ మాత్రం పట్టుకోవట్లేదు. మహిళలంటే రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపు. మొదటి నుంచి కూడా మహిళను కించపరిచే విధంగా కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. మొదటి దఫా 2014లో అధికారం చేపట్టినటువంటి కేసీఆర్ మహిళల క్యాబినెట్ లో చోటు కల్పించలేదు, కనీసం రాష్ట్ర మహిళా కమిషన్ కూడా నియమించలేకపోయారు. చివరి క్షణంలో ఒత్తిళ్ల నేపథ్యంలో అంటే ప్రజల నుంచి ఒత్తిడి, మహిళల పట్ల కేసీఆర్ ప్రభుత్వం చూపినటువంటి నిర్లక్ష్యానికి, ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని గుర్తించినటువంటి కేసీఆర్ చివరి క్షణంలో అంటే 2018 చివరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసే ముందు మహిళను క్యాబినెట్ లో తీసుకున్నారని చెప్పేసి బండి సంజయ్ తీవ్రంగా ఆరోపించారు. అదేవిధంగా కవిత ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో అంటే జాతీయ మహిళా బిల్లును తీసుకురావాలి అని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నాము, జంతర్ మంతర్ వద్ద, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని కవిత నిర్ణయించడం పట్ల కూడా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు, అఘాయిత్యాలు, హత్యలు, దారుణాల మీద కవిత స్పందించి ఉంటే బాగుండేది. తన తండ్రి చేసినటువంటి ఆకృత్యాలను కానీ, తన తండ్రి మహిళల పట్ల అనుసరించిన నిర్లక్ష్య వైఖరిని ఏమాత్రం పట్టించుకొని కవిత కావాలని రాజకీయాలు చేసేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తానని అనమనేది సిగ్గుచేటంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ గారు, డీకే అరుణ వీళ్ళందరూ కూడా కేసీఆర్ ప్రభుత్వ తీరును, మొదటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం మహిళల పట్ల అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని కానీ, నిర్లిప్త ధోరణిని కానీ ఎండగట్టారు. అయితే ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మహిళలతో పాటు పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ హాజరయ్యారు. ప్రధానంగా కేసీఆర్ పనితీరును ఎండగట్టడం, మహిళల పట్ల కేసీఆర్ చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని, అనుసరిస్తున్న ధోరణిని ప్రజలకు తెలియజెప్పడే లక్ష్యంగా సాగి తాజాగా మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన మీద అంటే కోర్టు నిర్ణయం కానీ లేకపోతే ఫోరెన్సిక్ నివేదికను కూడా బండి సంజయ్ ప్రస్తావించారు. మొదటి నుంచి మేము చెప్తున్నగా ప్రీతిది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్తూనే ఉన్నాం. దాని ఇప్పుడు ఫోరెన్సిక్ నివేదిక కూడా ఎటువంటి విష పదార్థాలు తీసుకోలేదు, ఎటువంటి హానికరమైన ద్రవ పదార్థాలు తీసుకోలేదని చెప్పేసి ఫోరెన్సిక్ నివేదిక రావడం పట్ల కూడా సంజయ్ ప్రస్తావించారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇవ్వడాన్ని కూడా సంజయ్ తీవ్రంగా తప్పుపెట్టారు. అంటే తన కూతురు అంటే ఎమ్మెల్సీ కథ చేతి వాచి 20 లక్షలు ఉంటుంది. అంటే ఒక కూతురు చేతి వాచికి ఉన్న విలువ ఒక మహిళకు, ఒక మెడికోకు లేదా అని కూడా సంజయ్ చాలా ఘాటుగా ప్రశ్నించారు, ఘాటుగా నిలదీశారు, గట్టిగా నిలదీశారు. అయితే వీటన్నింటి మీద కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా మహిళల పట్ల అనుసరిస్తున్న ధోరణిని ఇలా ఎండగట్టడంలో కొంచెం బీజేపీ సఫలమైంది. మరోవైపు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ గత కొంతకాలంగా బీజేపీ నాయకుల్లో కొంత అనైక్యత ఉండి ఎవరికి వారుగా వెళ్తున్నారు, ఎవరి దారి వారిది అనగా వ్యవహరిస్తున్నారు అని విపరీతంగా పార్టీలో కార్యకర్తల్లో కానీ, ప్రజల్లో కానీ కొంత ప్రచారం జరుగుతూ ఉంది. దీన్ని కప్పుపుచ్చేందుక లేకపోతే ఐక్యంగా ఉన్నామని నిరూపించేంత అని ఈ వేదికను నిరాహార వేదికను నాయకులు ఉపయోగిస్తుందని చెప్పవచ్చు. ఈ ధర్నాలో ఈటల రాజేందర్ కానీ, డీకే అరుణ కానీ, లక్ష్మణ్ ని మిగతా వాళ్ళు అంటే పార్టీలోని ముఖ్యులు, పార్టీలోని నాయకులందరూ కూడా ఇక్కడ ఈ ధర్నాకు హాజరై సంఘీభావంగా కూర్చొని ఒకరోజు దీక్షలో కూర్చుని
కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో కొంత సఫలమయ్యారని మనం చెప్పదు ప్రణయ్. కృష్ణమూర్తి, అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తీరును కూడా కంటూ విజయశాంతి కూడా కొంత కాంట్రవర్సీ మాట్లాడినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర మహిళల్ని కాపాడుకోలేనటువంటి ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత అంటూ కూడా విజయశాంతి కొంత ఘాటు విమర్శలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే విజయశాంతితో పాటు డిపిఆర్ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. అంటే రాష్ట్ర స్థాయిలో మహిళలను రక్షించని కేసీఆర్ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ తోటి వెళ్తాను, నేను ఏదో చేస్తానని గొప్ప చెప్పుకోవడం ఏంటిది అని కూడా ప్రశ్నించారు. అంటే తన తప్పిదాలను కప్పిన ఒకటి 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరుగుతున్నటువంటి అక్రమాలు అవినీతి మీద ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో నాటకాలు ఆడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు విమర్శించారు. ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ తో వెళ్ళి ఏదో మోడీని నేను ఎదుర్కొంటాను అని చెప్పడం ఆయన అవివేకాన్ని నిదర్శనం కూడా వాళ్ళు ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. అంటే మోడీ పాలన ప్రపంచ దేశాలు కానీ మొత్తం ప్రపంచమంతా మోడీ పాలనను ప్రశంసిస్తున్నాయి. తర్వాత అన్ని అంటే ఆర్థిక దిశలో కానీ ఏ దిక్సూచిలో చూసినటువంటి కూడా బీజేపీ భారతదేశం 2వ స్థానము 3వ స్థానంలో ఉండిపోతున్నది. ఈ నేపథ్యంలో అంటే అవినీతి రహిత పాలన అందిస్తున్న మోడీ మీద అవినీతితో అవినీతితో పాల్పడుతున్నటువంటి కేసీఆర్ ఉద్యమం చేస్తాను, బీజేపీ గద్దెనిస్తాను, మోడీ పాలన అంతమొందిస్తాను అని శపథం చేయడం కూడా వీళ్ళు బీజేపీ నాయకులు అటు విజయశాంతితో పాటు డిపిఆర్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా తప్పట్టారు. కేసీఆర్ తీరును దుయ్యబట్టారు. కానీ